బ్రహ్మదేవుడు మొదలు చిన్న కీటకం వరకు ఏ మహాశక్తి వ్యాపించి ఉందో ఆ మహాశక్తి స్వరూపాన్నే నేను తప్ప మామూలు దేహాన్ని నేను కాదు. ఈ జ్ఞానం ఉంటే ఎవరినైనా నేను గురువుగా భావించి నమస్కారం చేస్తా. ఆయన బ్రాహ్మణుడు దగ్గర నుంచి చండాలుడు వరకు ఎవరైనా పర్వాలేదు అని శంకరాచార్య చండాలుడికి సైతం నమస్కారం పాదాభివందనం చేసి తన యోగ్యతను నిరూపించి భారతీయ సంస్కృతిని శిఖరప్రాయం చేశాడు మహానుభావుడు. ఎక్కడా కులభేదాన్ని శంకరాచార్య పాటించాల. మనకెందుకంటే లేనిపోంది ఎక్కడ. జ్ఞానం అని చెప్పాడు. చండాలోస్తు సతుద్విజోస్తు. ఈ రకమైన బ్రహ్మజ్ఞానం బ్రహ్మదేవుడు మొదలు కీటకం వరకు ఒకే ఆత్మ వ్యాపించి ఉంది. ఆ ఆత్మే లలితా పరాశక్తి. ఆ మహాశక్తికి నమస్కారం అనే జ్ఞానం ఎవరికి నిర్ధారితమై స్థిరంగా ఉంటుందో అతడు ఏ కులం వాడైనా నేను పాదాభివందనం చేస్తాను అని ఆది శంకరాచార్య చెప్పారమ్మా. అంతకంటే గొప్పవాళ్ళమా మనం? ప్రతిభ కానీ, గుణం కానీ, పరాక్రమం కానీ, జ్ఞానం కానీ ఒక కులం సొత్తని హిందూ సంప్రదాయంలో ఎక్కడా చెప్ప